ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక్కసారి వీటి పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు, అలానే తరిగిన బీన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికమ్, గ్రీన్ కలర్ లో అలానే yellow క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. సన్నగా తరిగిన క్యాబేజ్, ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక, ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, కొద్దిగా అరోమాటిక్ పౌడర్, స్టవ్ ఆర్పేసుకోవాలి. కొద్దిగా చల్లారితే చాలు. వదినా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా నీళ్ళు వదులుతాయి కాబట్టి పైనుంచి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వదినా, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఆ షీట్స్ ఎలా ఉంటాయంటే ఇలా సన్నగా ఉంటాయి. బా చూడండి, ఏదో పొర, ఉల్లి పొర లాగానే కనిపిస్తుంది కదా. సో ఇవి ఇంట్లో కూడా మనం ప్యాన్ కేక్స్ చేస్తున్నప్పుడు ఎంతైతే లూజ్గా బ్యాటర్ ఉంటుందో ఆ బ్యాటర్ ఒక హాట్ ప్యాన్లో వేసి ఎక్సెస్ తీసేసి అంటే వేరే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే టైం టేకింగ్ ప్రొసీజర్ అదంతా కూడా. సో అలా కాకుండా మనకి మార్కెట్లో ఇలా సింపుల్గా స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరుకుతాయి. ఇవి తీసుకుంటే అయిపోయి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా వాటర్ కలిపి ఇలా స్లరీ లాగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక షీట్ తీసుకుందాము, స్ప్రింగ్ రోల్ షీట్. ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. షీట్ని ముందుగా ఇలా క్లోజ్ చేయాలి. స్లరీ ఏదైతే చేసుకున్నామో దాన్ని ఇలా అప్లై చేసుకొని
వదిన లాస్ట్కి ఈ స్లరీ అలా పెట్టుకోవడం కంటే కష్టపడడం కంటే ముందులా పెట్టుకుంటే చాలా సులువుగా అతుక్కుంటుంది. అప్పుడు స్టఫింగ్ కూడా బయట పడకుండా ఉంటుంది. ఇలా అన్నీ చేసేసుకుంటా. అది స్ప్రింగ్ రోల్స్ రెడీ. కానీ డీప్ ఫ్రై మెయిన్ అదే కదా, అది బ్యాలెన్స్ ఉంది కాబట్టి నూనె వేడెక్కిపోయింది, హై ఫ్లేమ్లోనే ఉంచాలి. వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ చేసుకునే విధానం. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, బీన్స్ కూడా వేసి బాగా కలిపి గ్రీన్, యెల్లో క్యాప్సికం, ఉప్పు, సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి మిక్స్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి కలిపి ప్లేట్ లో తీసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా నీళ్లు పోసి స్లరీ చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని మధ్యలో వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసి స్లర్రీ అద్దుతూ క్లోజ్ చేసి వేడి నూనెలో వేయించుకుంటే వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ రెడీ.